मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today news వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్ వేల మంది స్టూడెంట్స్ ఆతృతగా ఎదురు చూసిన తెలంగాణ ఎపిసోడ్ 2026 రౌండ్ 1 రిజల్ట్స్ విడుదల చేస్తారు. ఆఫ్టర్నూన్ తర్వాత మనకు రిజల్ట్స్ వస్తాయని తెలుస్తుంది. ఆఫ్టర్నూన్ తర్వాత రౌండ్ 1లో మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది, ఏ బ్రాంచ్ అలాట్ అయింది, ఫీజు ఎంత కట్టాలి అని వెరీ క్లియర్గా ఇస్తారు. దీంతోపాటు ఇంకొక వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కోట్ల కేసేసాయి. మాకు గవర్నమెంట్ ఫీజు స్టూడెంట్స్ ఫీజు ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసింది అంటే వెరీ క్లియర్గా చెప్పింది, మేము స్టూడెంట్ ఫీజు మొత్తం మేము కడతాము అని చెప్పేసి ఫీ రియంబర్స్మెంట్ ఫీజు మొత్తము స్టూడెంట్స్ది కడతాము అని చెప్పారు. సో ఇంకా ఏ టెన్షన్ లేదు. దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నేడు తొలి విడత బీటెక్ సీట్ల కేటాయింపు ఈరోజు రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి అని అంటే ఏం లేదు, సింపుల్గా టీజీ వెబ్సైట్ అని క్లిక్ చేసి వెబ్సైట్లో మనకు లాగిన్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ కనిపిస్తుంది వెరీ క్లియర్గా. వెబ్సైట్లకు సేమ్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే ఇలా వెబ్సైట్లకు ఎంటర్ అవుతాం కదా మనము. టీజీ వెబ్సైట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది కదా ఇంటర్ఫేస్. దీన్ని టీజీ వెబ్సైట్ని ఇలా క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇలా వస్తుంది. ఓకేనా, లాగిన్ అయిన తర్వాత మనకు అలాట్మెంట్ అని వెరీ క్లియర్గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతము వెబ్సైట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ అని ఉంది. అలాట్మెంట్ కోసం అని వెబ్సైట్ని క్లోజ్ చేసినారనమాట. ఇమ్మీడియట్గా ఆ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనకు ఓపెన్ అయిపోతుంది, మనం లాగిన్ అవ్వాలి. దీని నుంచి ప్రాసెస్ చేయండి. మీకు మెసేజ్ కూడా వస్తుంది. ఫస్ట్ మీకు మెసేజ్ వస్తుంది మీకు ఈ కాలేజ్ అలాట్ అయింది, ఈ బ్రాంచ్ అని చెప్పేసి. ఎవరికైనా మెసేజ్ రాలేదనుకోండి టెన్షన్ పడకండి, మీరు ఖచ్చితంగా వెబ్సైట్లోకి వచ్చి చూసుకోండి. వెబ్సైట్లో చూసిందే ఫైనల్, ఇంకెవ్వరు చెప్పింది ఏ లింక్ క్లిక్ చేసినా అది ఫైనల్ కాదు, వెబ్సైట్లో చూసిందే ఫైనల్ అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనము. ఓకేనా, ఎలా చూసుకోవాలంటే వెబ్సైట్లోకి వెళ్తాం, లాగిన్ అవుతాం, మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా, లాగిన్ ఐడి పాస్వర్డ్ని. ఓకేనా, అవి మీరు క్రియేట్ చేసుకుంటారు కదా, దాన్ని ఎంటర్ చేస్తే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ది ఓకేనా క్లియర్గా ఉంటుంది అక్కడ. ఫీజ్ది, తర్వాత మీ అలాట్మెంట్ ఏది అనేది అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుంటాం. అలాట్మెంట్ ఆర్డర్లోనే ఫీజు వెరీ క్లియర్గా ఇస్తారు. నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను. ఫీజు కాలేజ్ ఫీజు ఫిక్స్డ్గా ఎంత ఉంటుందో మెన్షన్ చేస్తారు అందులో. తర్వాత నువ్వు ఎంత కట్టాలో కూడా మెన్షన్ చేస్తారు. అందులో గ్రీన్ ఫండ్ 100 రూపాయలు అని ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు స్టూడెంట్ ఎంత కట్టాలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆఫ్టర్ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు ఎంత కట్టాలో క్లియర్ చేస్తారు. దాని తర్వాత ఫీజు కడతామో సెల్ఫ్ రిపోర్ట్ బాక్స్లో కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, రిజల్ట్ తర్వాత ఇది. అయితే మీకు కాలేజ్ వచ్చిన తర్వాత హాస్టల్ కాలేజ్కి ఉందా లేదా, డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఓకే ఖర్చు ఎంత అవుతుంది 4 years వరకు, ఇవన్నీ కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని ఆలోచించి డిసిషన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్. మీకు ఇష్టం లేని కాలేజ్ చేస్తే ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఫీజు కట్టి యాక్సెప్ట్ చేసి రౌండ్ 2లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయండి. రౌండ్ 2లో కూడా మీకు బెటర్ కాలేజ్ రాలేదంటే అప్పుడు మీ ఇష్టం, క్యాన్సిల్ చేసుకుంటే మీ డబ్బులు మీకు వస్తాయి. కానీ రౌండ్ 2 తర్వాత రౌండ్ 3లో సీట్ వచ్చినాక క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉండదు. రౌండ్ 2లో సీట్ వచ్చినంత రౌండ్ 2 వరకు చెక్ చేసుకోవచ్చు మనం. రౌండ్ 2లో బెటర్ కాలేజ్ కోసం రౌండ్ 2 ట్రై చేస్తాం. రౌండ్ 2లో బెటర్ కాలేజ్ వచ్చింది, ఇంకా ఫుల్ హ్యాపీ. లేదు సార్ నాకు రౌండ్ 2లో బెటర్ కాలేజ్ రాలేదు, నేను రౌండ్ 3కి వెళ్ళను అనుకుంటే మీ డబ్బులు మీకు వస్తాయి. క్యాన్సిల్ చేసుకుంటే మీ ట్యూషన్ ఫీజు మీకు వస్తాయి. కానీ రౌండ్ 3లో సీట్ వచ్చినంత వరకు మీరు చూస్తే రౌండ్ 3లో సీట్ వచ్చినాక క్యాన్సిల్ ఛాన్స్ ఉండదు. అదేంటి సార్ మరి ఎలా చేయాలంటే వాళ్ళు ఫీజు ఇవ్వకపోవచ్చు అంతే. ఓకేనా, వాళ్ళు ఫీజు ఇవ్వకపోవచ్చు. ఓకేనా, మీ కాలేజ్ ఫీజు మీకు ఇవ్వకపోవచ్చు, మీరు కట్టింది నష్టపోవచ్చు. అదొక ఫ్యాక్టర్ ఉంటుంది. అది మీరు కాలేజ్ దగ్గర మాట్లాడితే వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు. ఆఫ్టర్ రౌండ్ 3 అనమాట. రౌండ్ 2 వరకు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే, ఇష్టం ఉంది అంటే ఫుల్ హ్యాపీగా ఆలోచించకుండా జాయిన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఇచ్చారు, ఎప్సెట్ తొలి విడత కౌన్సిలింగ్ భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు శుక్రవారం బీటెక్ సీట్లను కేటాయించనున్నారు. మధ్యాహ్నం తర్వాత రిజల్ట్ రావచ్చు. మధ్యాహ్నం తర్వాత ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. ఏ కళాశాలలో ఏ బ్రాంచ్లో సీటు వచ్చిందో మీకు మొబైల్ నెంబర్కి వస్తుంది ఇన్ఫర్మేషన్, ఫస్ట్ మెసేజ్. అయితే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు సార్, కాంపిటీషన్ ఎట్లుంది అని అంటే కన్వీనర్ కోట కింద చెప్తున్నా, మేనేజ్మెంట్ కోట కాదు, ఓన్లీ కన్వీనర్ కోట. మొత్తం 88,062 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్టు స్టూడెంట్స్. 88,062 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినారు. కన్వీనర్ కోట అంటే కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ కాదనమాట. ప్రతి కాలేజీలో మేనేజ్మెంట్ కొన్ని ఉంటాయి, కన్వీనర్ కోట కదా. సో ఇది కన్వీనర్ కోట, గవర్నమెంట్ మెరిట్ ద్వారా అలాట్ చేసే సీట్. ఇందులో మనకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఓకేనా, 88,062 మంది వెబ్ ఆప్షన్లు ఇస్తే కన్వీనర్ కోటాలో ఈడబ్ల్యూఎస్తో కలుపుకొని 88,053 సీట్లు ఉన్నాయంట అందుబాటులో. 88,053 సీట్లు ఉన్నాయి. కరెక్ట్ చెప్పాలంటే మీరు బ్రాంచ్ విషయంలో అడ్జస్ట్ అయితే ఎంత ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది, సింపుల్ చెప్పాలంటే.
కొద్దిమంది బ్రాంచ్ విషయంలో అడ్జస్ట్ కారు కాబట్టి సీట్లు మిగిలిపోతాయి. ఓకేనా, అందరు కంప్యూటర్ సైన్స్ అని ఏఎంఎల్ అని ఈసీ అని ఇలా వెనకబడితే కొన్ని బ్రాంచెస్లో మిగిలిపోతాయి. యాక్చువల్గా ఈ ఇయర్ కోర్ బ్రాంచ్లకు కూడా మంచి డిమాండే ఉంది. ఫ్యూచర్లో కోర్ బ్రాంచ్లకు ఎటువంటి ఏమంటారు డ్రాబ్యాక్ ఏముండదు. కోర్ బ్రాంచ్లు అంటే సివిల్, ట్రిపుల్ ఈ మెకానికల్ కోర్ బ్రాంచ్లు కూడా డిమాండ్ ఉంది. కొంతమంది సెలెక్టెడ్గా తీసుకుంటున్నారు అట్లా. ఓకేనా, అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 4న మార్క్ షీట్లు ఇచ్చారు, మార్క్ షీట్ అలాట్మెంట్ తర్వాత చాలామంది వెబ్ ఆప్షన్స్ మార్చుకున్నారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కాబట్టి మీకు మార్క్ అలాట్మెంట్లో వచ్చింది రావచ్చు, రాకపోవచ్చు. మార్క్ అలాట్మెంట్లో వచ్చిందే రావచ్చు కొద్దిమందికి, ఇంకొకటి మార్క్ అలాట్మెంట్లో రాంది కూడా రావచ్చు కొద్దిమందికి. కొంచెం తక్కువ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి అసలు సీట్ కూడా రాకపోవచ్చు. మిస్టేక్, తక్కువ ఆప్షన్స్ పెడితే తక్కువ అవకాశాలు కదా. ఇంకొకటి కొద్దిమంది స్టూడెంట్స్కి సార్ నేను పిహెచ్ కాదు సార్, పీడబ్ల్యూడీ కాదు, కానీ నాకు సీట్ అలాట్మెంట్ పీడబ్ల్యూడీలో వేసిండ్రేం సార్ అంటే ఏదైనా మిస్టేక్ జరిగిందా అని టెన్షన్ తీసుకోకండి. అలాట్మెంట్లు వచ్చింది అంటే అది కరెక్టే. ఇక ఏమవుతుందంటే కొన్నిసార్లు పిహెచ్లో సీట్లు ఉంటాయి, ఒక 3 సీట్లు ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఒక్కరే స్టూడెంట్ ఉన్నారు. ఈ 2 సీట్లను ఎవరికో ఒకరికి అలాట్ చేయాలి కదా. ఈ 2 సీట్లను వేరే నార్మల్ స్టూడెంట్కి పిహెచ్ కోటాలో అలాట్ చేస్తారు. టెన్షన్ తీసుకోకండి మై డియర్ స్టూడెంట్స్, తప్పు పడ్డదా, నాకేమవుతుంది, క్యాన్సిల్ అవుతుందా అని. అలాట్మెంట్ వచ్చింది అంటే అది వాళ్ళు కౌన్సిలింగ్ అథారిటీ ఇచ్చినట్లు అది ఫైనల్ అంతే. ఇక ఓకే, అది కరెక్ట్, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. సీట్లు మిగిలినప్పుడు అలా అడ్జస్ట్మెంట్ కోసమని అలా ఇస్తారు. ఓకే, ఇదొకటి ఇన్ఫర్మేషన్. అలాట్మెంట్లో ఎంత ఫీజు ఉంటే అంత కట్టాలి అంతే. దీంట్లో ఏం కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. సార్ లేదు సార్ నాకు ట్యూషన్ ఫీజు 1,00,000 ఉంది, నన్ను కూడా 1,00,000 కట్టమంటారు, నాకు 35,000 ఫీజు రియంబర్స్మెంట్ రావాలి సార్, పార్షల్ రియంబర్స్మెంట్, కానీ ఇప్పుడు రాలేదు, నేను ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు ఇమ్మీడియట్గా అలాట్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. జేఎన్టీ వాళ్ళకి హెల్ప్లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది, నో డౌట్. మీ లాస్ట్ ఇయర్ క్లియర్గా సాల్వ్ అయింది. కొద్దిమంది స్టూడెంట్స్కి వచ్చింది, వాళ్ళు వెళ్ళి జేఎన్టీకి వెళ్ళి లేదంటే ఆ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి మార్చుకున్నారు, వాళ్ళ సర్టిఫికేట్ ఒరిజినల్ చూపించి మార్చుకున్నారనమాట. సో గివ్అప్ మాత్రం ఇవ్వకండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఇంపార్టెంట్, కొద్దిమందికి జరుగుతుంది అలా. ఓకే, బట్ ఇష్టమైన కాలేజ్ వస్తే ఓకే, ఇష్టం లేకుంటే బెటర్ కాలేజ్ కోసం రౌండ్ 2 రౌండ్ 3లో ట్రై చేయండి. ఇంకొకటి ఫీజు విషయంలో క్లియర్గా చెప్తున్న, ఫీజు విషయంలో ఆగస్టు 15లోగా కొత్త విద్యార్థుల ఫీజులు జమ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళది ప్రభుత్వం హామీ మేరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకు అడ్మిషన్స్ గురించి ఏం ఆపకండి, స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టకండి, ఫస్ట్ అడ్మిషన్ ఇవ్వండి, మీ డబ్బులు మీకు వస్తాయని చెప్తుంది అనమాట క్లియర్గా. విద్యార్థుల ఖాతాల ద్వారానే వసూలు చేసుకోవాలని ఇంజనీరింగ్ కాలేజీలకు స్పష్టీకరణ క్లియర్గా చెప్పింది. అయితే ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకునే కొత్త విద్యార్థుల ఖాతాల ద్వారానే ఫీజులు వసూలు చేసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయిన వెంటనే జూలై 30లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే ఆగస్టు 15లోగా వారి ఖాతాలో ఫీజులు జమ చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చిందంట. అంటే స్టూడెంట్ ఖాతాలు జమ చేస్తారు, స్టూడెంట్ కాలేజీకి పే చేయాలి ఖచ్చితంగా. ఓకేనా, దీన్ని అమలు చేయాలంటే ఆదేశించింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. ప్రభుత్వ హామీ నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఫీజు వసూలుకు పట్టుబడకుండా కళాశాలలో అడ్మిషన్లు ఇవ్వాలని ఆదేశించింది. ఫీజు మొత్తాలను విద్యార్థులు కాలేజీకి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థుల ఫీజులు చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించింది. ఓకేనా, యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ ఇయర్దే ఇస్తామన్నారు, కానీ తర్వాత వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రెజర్ చేసేసరికి మొత్తం ఇస్తామని చెప్పారనమాట. వారంతా ఈ నెల 15లోగా పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని, 29లోగా వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది అనమాట. సో ఫీ రియంబర్స్మెంట్ గురించి ఇక టెన్షన్ లేదు, గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులకు టెన్షన్ లేదు కాలేజ్ వాళ్ళకి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఆ విషయం మీ చేతులు లేదు, అది వాళ్ళు చూసుకుంటారు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు. మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంది అంటే ఆటోమేటిక్ అలాట్మెంట్లో మీకు అది కన్సిడర్ చేసుకునే వస్తుంది, ఎంత ఉంటే అంత కట్టాలి క్లియర్గా. సార్ నేను ఎస్సీ స్టూడెంట్ సార్, నాకు లేదంటే 10,000 బిలో ర్యాంక్ వచ్చింది సార్, నాకు 0 రూపీ ఫీజు ఉంటుందా సార్ అంటే ఎస్, నీకు 0 రూపీ ఉంటుంది, కానీ ఒక గ్రీన్ ఫండ్ కోసం 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10,000 కట్టించుకుంటారు ఎక్స్ట్రా. 10,000 లోపల ర్యాంక్ వచ్చినా కానీ ఆ 10,000 మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తారు, టెన్షన్ లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5,000 ఎక్స్ట్రా తీసుకుంటారు, మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తారు మీకు అంత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత. టెన్షన్ తీసుకోకండి అవి ఎందుకు చూపిస్తుండ్రు అని చెప్పేసి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, అందరి బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు గవర్నమెంట్ పే చేస్తుంది, ఇది ఒక గుడ్ న్యూస్. గవర్నమెంట్ ఫీజు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇక నో డౌట్ అడ్మిషన్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఇంకా కొద్దిమందికి డౌట్ ఏంటంటే, సార్ నేను అటు జోసాలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నా సార్, నాకు జోసాలో కూడా సీట్ వస్తుంది, ఇప్పుడు నాకు ఇటు పార్టిసిపేట్ చేస్తున్నా సార్, ఇటు కూడా సీట్ వచ్చింది, ఇప్పుడు నేను ఎట్లా చేయాలి అని అంటే రౌండ్ 2 వరకు ఎప్సెట్లో రౌండ్ 2 వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు, జోసాల రౌండ్ 5 వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు సీట్, మీ డబ్బులు మీకు వస్తాయి.
జోసాలో 5 రౌండ్లు ఉంది, తర్వాత సీసాబ్ ఉంటుంది. సీసాబ్లో కూడా రౌండ్ 1 తర్వాత క్యాన్సిల్ చేసుకోవచ్చు సీటు. ఓకేనా, ఏ కౌన్సిలింగ్ అన్న తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఎప్సెట్ కానీ జోసా కానీ సీసాబ్ కానీ లాస్ట్ రౌండ్ ఉంటుంది చూడండి, లాస్ట్ రౌండ్ తర్వాత క్యాన్సిల్ ఛాన్స్ ఉండదు. లాస్ట్ రౌండ్ ఇప్పుడు ఎప్సెట్లో కూడా రౌండ్ 3 ఉంటుంది. రౌండ్ 3లో మీకు పార్టిసిపేట్ చేసిండ్రు అంటే ఇక మీరు క్యాన్సిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఏం చేస్తారు సార్, మేము క్యాన్సిల్ చేసుకుంటే ఏం చేస్తారంటే మీరు అంతవరకు కట్టిన ఫీజు రావంతే, మీకు ఏం పనిష్మెంట్ ఇచ్చి జైలు శిక్ష అట్లా ఏముండదు. మీకు ఏం చేస్తారంటే అంతవరకు ఫీజు కట్టింటారు కదా, మీరు రౌండ్ 1లో వచ్చి ఉంటుంది ఫీజు కట్టింటారు, రౌండ్ 2కి ట్రాన్స్ఫర్ అయింటుంది, రౌండ్ 3లో కూడా ఫీజు కాలేజ్ అలాట్ అయింటుంది కదా, నేను రౌండ్ 3 తర్వాత క్యాన్సిల్ చేసుకుంటా అంటే ఆ ఫీజు ఇవ్వకపోవచ్చు అంతే. అదొకటే ఇబ్బంది పడతారు, మీ సర్టిఫికేట్ల దగ్గర అక్కడ ప్రెషర్ చేసి నేను ఇవ్వము అలా అయితే చెయ్యరు, అటువంటి రూల్స్ లేవు. ఓకేనా, మీరు ఒకవేళ ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ తర్వాత నేను క్యాన్సిల్ చేసుకుంటా అంటే అప్పుడు మొత్తం కట్టు ఫీజు, మొత్తం కడితే నేను సర్టిఫికేట్లు ఇస్తామని అది వేరే కేసు. కానీ అడ్మిషన్ టైంలో కొంత వెసులుబాటు ఉంటుంది, మీరు కరెక్ట్ ఇదంతా అఫీషియల్ ఎక్కడ చెప్పరు చూపియరు, మీకు ప్రాబ్లమ్ని బట్టి కాలేజీ యూనివర్సిటీని అప్రోచ్ కావడమే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, సో టెన్షన్ తీసుకోకండి, ఆల్ ద వెరీ బెస్ట్. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్స్కి, అన్ఫార్చునేట్లీ కష్టపడ్డా సార్ బట్ నాకు ర్యాంక్ కొంచెం పెద్దగా వచ్చింది సార్ అన్న స్టూడెంట్ కూడా మంచి కాలేజ్ రావాలని కోరుకుంటూ, ఓకేనా, మీకు వచ్చిన బ్రాంచ్ మీకు హ్యాపీగా ఉండి జాయిన్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. రిజల్ట్ వచ్చిన వెంటనే మరొక వీడియో చేస్తాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు మన ఛానల్ ఉపయోగపడితే చాలా డౌట్స్ ఉంటాయి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత. ఓకే, ఎలా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, ఏంటి సార్ ఇక్కడ నాకు ఈ డౌట్ ఉంది అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో అవుతున్నాడు, ఇది మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి మనీ ఏం లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.